తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టమంతూ జరిగింది 10 ఏళ్లలోనే. మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిళ్ళ కాడ 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చిరు. మీరు ఎట్లిచ్చిరు కేటీఆర్ గారు? ఏం లేదా దాని వెనకాల మతలం? రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చిరు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. మీరు అనుమతి ఇచ్చిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టారు మీరు. మీరు ఎక్కడ కాపాడిరు పర్యావరణాన్ని? సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతా ఉన్నాడు. రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో. ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడాడు.